ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఈ రోజు చింతలపూడి మండలంలోని నాగిరెడ్డిగూడెం గ్రామంలో ఉన్న పాఠశాలలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారుల ఆదేశాల మేరకు టీడీపీ గ్రామ నాయకులు జనసేన నాయకులు ప్రసాద్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అధ్యక్షతన విద్యార్థుల కిట్స్ పంపిణీ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో చింతలపూడి నగర పంచాయతీ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం మాట్లాడారు। విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయులకు యాప్స్ ద్వారా కలిగే ఇబ్బందుల్ని పని భారాన్ని తగ్గించాలని ఆదేశాలు ఇవ్వడంతో ఉద్యోగుల వద్ద నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు। ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనిల్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉపాధ్యాయులను షాకోజ్ నోటీసులతో మెమోలతో అనేక విధాలుగా వేధింపులకి గురి చేసిందని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో రైతు కార్యదర్శి కొత్తపూడి శేషగిరిరావు, సీనియర్ నాయకులు తాటి అప్పారావు, మాజీ సర్పంచ్ చెట్లూరు ధర్మరాజు, మాజీ ఏఎంసీ అధ్యక్షులు నల్లమాటి రామకృష్ణ, బీజేపీ జిల్లా మహిళా మోర్చా నాయకురాలు కొత్తపల్లి విజయ, జనసేన నాయకులు ఆర్కేపల్లి అప్పారావు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కర్లపూడి రాజరత్నం, తెలుగు యువత అధ్యక్షులు నత్త రవి, నాయకులు గన్నమనేని వాసు, స్థానిక గ్రామ నాయకులు ప్రభాకర్, ఉమాశంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। అలాగే మనం గురువులు పూజిస్తాము। ప్రతి సెప్టెంబర్ 5వ తారీఖున గురు పూజోత్సవ దినోత్సవం జరుపుకుంటాం। ఎందుకంటే గురువును మించిన దైవం లేదు। మనం ఎక్కడ మన గురుగారు కనిపించినా మనం 2 చేతులకి నమస్కారం పెడతాం। ఎందుకంటే ఆయన మనకి అక్షరాభ్యాసం చేసి మన జీవితానికి ఒక బాటను వేసిన ఒక ఉపాధ్యాయులు కాబట్టి ఉపాధ్యాయులు ఎప్పుడు నిరంతర విద్యార్థి। ఎందుకంటే ఉదయం వేసిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా పిల్లలతో ఆయన మమేకమై ఆయన కూడా ఒక విద్యార్థి వాళ్ళ సైకాలజీని బట్టి ఆయన నడుచుకోవాలి కాబట్టి ఎప్పుడు ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి। అలా ప్రతి విద్యార్థి కోసం ఉపాధ్యాయుడు కష్టపడుతూ ఉంటాడు కాబట్టి నిజంగా 2 చేతులకు నమస్కరించేది గురు పూజోత్సవం నాడు ఉపాధ్యాయుడికి। నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు। 117 అనే జీవో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హై స్కూల్లోనే ఉండాలని పెట్టారు। ఇప్పుడు 3rd క్లాస్ నుంచి చిన్నపిల్లలు 3rd క్లాస్ అంటే 5th క్లాస్ వరకు ఉన్న ఊళ్ళోనే ఉండేది। ఇప్పుడు 6th క్లాస్ నుంచి బయటికి వెళ్ళేవాడు। ఇప్పుడు చిన్నపిల్లాడు ఇక్కడ నుంచి హై స్కూల్లో 3rd క్లాస్ నుంచి వెళ్ళాలి అంటే ఆడ బ్యాగ్ పట్టుకొని 3 కిలోమీటర్స్ చింతలపూడి హై స్కూల్కి వెళ్ళాలి। అది సాధ్యమా? ఇలాంటివన్నీ గత ప్రభుత్వం చేసింది సార్। అలాంటి జీవోని రద్దు చేయమని మేమందరం కోరుకుంటున్నాం। ఎందుకంటే చిన్నపిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళలేరు। ప్రాక్టికల్గా మేము చూసి చెప్పేది మేము అడిగేది అది వస్తుంది। రెండోది ఇక్కడ నాడు నేడు అని వచ్చినాయి స్కూలు, కొంత వర్క్ జరిగింది, లాస్ట్లో డబ్బులన్నీ అయిపోయినాయి। నేను చదువుకున్న స్కూల్కి నేను వచ్చాను, నేను ఏదో ఒకటి చెయ్యాలి అని నేను వచ్చిన తర్వాత మా మాస్టర్ సహకారంతో 9 నెలల్లోనే చెప్పి నలుగురికి సీట్లు కొట్టించాడు, ఏపీఆర్ఎస్ అండ్ సోషల్ వెల్ఫేర్। ఇక్కడ చదువుకున్నాను। అదే మేము 2 సంవత్సరాలు చెప్పుకుంటే మా పిల్లలు